నేను మీ శ్రీను మాట్లాడుతున్నాను. ఈరోజు ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే మండపేట మండలం తాపేశ్వరం గ్రామంలో మనకి తెలిసిన వాళ్ళు ఒకరు వాళ్ళ అబ్బాయికి యాక్సిడెంట్ అయ్యిందని చెప్పేసి వాళ్ళు మన సంస్థ నుండి సహాయం కోరడం జరిగింది. మన చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా మనం చేసే కార్యక్రమాలు మన సేవలను వాళ్ళు గుర్తించి వాళ్ళ సహాయార్థం మనల్ని ఆశ్రయించారండి. అయితే అది ఎంతవరకు నిజం ఏటి అనేది తెలుసుకోవాలని చెప్పి ఇప్పుడు నేను వాళ్ళ ఇంటికి వచ్చాను. తాపేశ్వరం గ్రామంలో కాలువతల రామార్పు రాజు అనే అబ్బాయికి బెంగళూరులో యాక్సిడెంట్ అయ్యి తనకి వెన్నుపూస అలాగే ఈ మెడ కూడా విరిగిపోవడం జరిగిందండి. ఇప్పుడు ఏంటంటే అది వీళ్ళు ఫస్ట్ అక్కడి నుంచి చూపించుకుని వచ్చారు, కానీ వీళ్ళ స్తోమతకు మించి జరుగుతున్న ఖర్చుకి వాళ్ళు భరించలేక మనల్ని సహాయం అందించారు. అందుకు కాబట్టి మనకు తోచిన సహాయం మన వంతుగా మన సంస్థ నుండి ఏదైనా చేయాలి, అలాగే మీ అందరి సహకారం అందిస్తారని ఆశిస్తూ నేను ఇక్కడికి వచ్చానండి. వచ్చి ఇప్పుడు చూస్తున్నాను, అలాగే మీకు కూడా చూపిస్తాను ఒకసారి వాళ్ళ పరిస్థితి ఏంటన్నదని. వాళ్ళైతే బాగా లేని కుటుంబం అండి, ఏ రోజుకి ఆ రోజే కూలి పని చేసుకుని బ్రతుకుతారు. అలాంటిది ఈరోజు చేతికి వచ్చిన కొడుకు మంచం మీద పడుండి లేవని పరిస్థితిలో ఉన్నాడు. అది ఒకసారి మీరు చూదురుగానండి, చూసి మీ వంతు మీరు కూడా సహాయం అందించండి. ఒకసారి మనం మీరు చూసారు కదండి లోపల అబ్బాయి పరిస్థితి. తనకి 35 సంవత్సరాలండి, 2 పిల్లలు కూడా ఉన్నారు. అయితే ఇప్పుడు తను మొత్తానికి మంచానికే పరిమితమై ఉన్నాడు. తనకు ఆ ట్రీట్మెంట్ నిమిత్తం చాలా వరకు ఖర్చు అవుతుందండి. వీరి పరిస్థితి చూస్తే అంతంత మాత్రమే, ఏ రోజు పనికి వెళ్తే ఆ రోజే కష్టపడి తెచ్చుకుని చేసుకుంటారు. తను కూడా ఇంట్లో ఇంటి కొరకు కష్టపడడం కోసం ఎక్కడికో బెంగళూరు వెళ్ళి కష్టపడి పని చేసుకుంటున్న మనిషి అనుకోకుండా యాక్సిడెంట్ అవ్వడం, ఇప్పుడు తనకి ఆ వెన్నుపూస విరిగిపోవడం అలాగే మెడ విరిగిపోవడం 2 జరిగాయండి. అయితే వీళ్ళకు ఉన్నంత వరకు వీళ్ళు అక్కడ ఇక్కడ అప్పులు తెచ్చి మరీ చేయించారు, కానీ ఇంకా వాళ్ళకి చేయించే స్తోమత లేదండి. ఇప్పుడు ఎందుకంటే మీలాంటి వాళ్ళందరూ సహకారం అందించి వాళ్ళకి సహాయం అందిస్తే వాళ్ళు ఆ అబ్బాయికి ఇంకా మరింత ట్రీట్మెంట్ అందించి అలాగే ఈ కుటుంబానికి కూడా మీరు చాలా సహాయం అందించినట్టుగా ఉంటుందండి. ఏంటంటే ఇప్పుడు ఇంత ఇప్పుడు వరకు చేసిన ఖర్చు ఒక ఎత్తు అయితే, ఇప్పటి నుంచి వీళ్ళు చేయాల్సిన ఖర్చు ఇంకా చాలా ఉందండి. ఇప్పుడు ప్రతిరోజు కూడా ఫిజియోథెరపీ చేయించాలి ఇక్కడ. అది ఖచ్చితంగా ఒక 3 నెలల వరకు అన్న ఫిజియోథెరపీ చేయించాలి. ప్రతి 15 రోజులకు ఒకసారి గవర్నమెంట్ కాకినాడ హాస్పిటల్కి తీసుకెళ్ళి అక్కడ మళ్ళీ చెకప్ చేయించి తీసుకురావాలండి. కానీ దీని నిమిత్తం తను తీసుకెళ్ళాలంటే కంపల్సరీగా అంబులెన్స్ పెట్టి తీసుకెళ్ళాలి. కానీ ప్రతిసారి కూడా అంబులెన్స్కి మినిమం ఒక 3,000 నుంచి 4,000 వరకు ఖర్చు అవుతుంది. అలాగే మందులకి ఇవన్నీ అవుతున్నాయండి. అయితే ఇవన్నీ వాళ్ళు భరించలేని స్థితిలో ఉన్నారు. సేవ అంటే చేస్తారు, తప్పదు, తల్లిదండ్రులు కాబట్టి. అలాగే మన వంతు సహాయం మనం వాళ్ళకి అందించి మీకు మేము ఉన్నామని భరోసా మీరు ఇస్తారని మీ మీద నమ్మకంతో నేను ఈ వీడియో చేసి మీ ముందుకు తీసుకొస్తున్నాను.